ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొకసారి మనకు దేవుడు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. మొదటగా మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 29, 30 తర్వాత 33 వచనాలు మనం చదువుకున్నాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. తర్వాత 33 వచనం. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడాని పాదాలకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, మరి ఈ సమయంలో ప్రభా మరొకసారి నాయన నీ వాక్యం ధ్యానించుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభా చదవబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు నాయన తండ్రి. మరి ఇప్పుడు వాక్యం చెప్పునైంటుండగా నన్ను నిశలో చాటున వరకు పరిచి మాకందరికీ కూడా కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదందరికీ తెలిసినటువంటి వాక్యమే. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరిని మనకు చూపిస్తున్నాడు అంటే ఆహాబు రాజును చూపిస్తున్నాడు. అయితే ఈ ఆహాబు రాజు ఎటువంటి వాడంటే ఆయన యెహోవా దృష్టికి చెడుతనం అంటే విగ్రహారాధన చేసినటువంటి వాడనమాట. అయితే ఇప్పుడు ఆయన విషయంలో మనం 3 వచనాలు చూసుకున్నాం. మరి 33వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఈ ఆహాబు రాజు దేవతా స్తంభం నిలబెట్టి మరి దేవునికి భయంకరమైన కోపం పుట్టించిండు అనమాట. అయితే ఇక్కడ మనం ఏలియా ప్రవక్తను చూస్తున్నాం. ఇక్కడ మరి 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త అక్కడికి వచ్చినాడు అనమాట. అయితే ఇప్పుడు మరి ఏలియా అంటే దాని అర్థం ఏంటిదంటే యెహోవా నా దేవుడు అని అర్థం. ఏలియాకు అర్థం ఏంటిదంటే ఆయన పేరుకు అర్థం ఏంటంటే యెహోవా నా దేవుడు అని అర్థం. అయితే ఇక్కడ మనం మొదటి వచనం చూసుకున్నట్లయితే చదవండి. 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి కొన్ని వచనాలు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునతకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. చాలు, దేవునికి స్తోత్రములు. అయితే ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏలియా ప్రవక్త ఏమంటుండంటే ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను అంటున్నా అనమాట. అయితే ఆయన దేవుని వాక్కు మాట్లాడేటప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడని ఆయన విశ్వసించాడు. అందుకని ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అని అంటున్నా అనమాట. అని దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రాఫెసీ ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇప్పటి నుండి ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురియదు. అంటే 3 సంవత్సరాలు కురియదు అనమాట. వర్షము మంచు కూడా కురవదు. ఎందుకంటే మంచు వస్తే మంచు ద్వారా నీళ్ళు వస్తాయి, నీళ్ళ చుక్క రాకూడదు అనమాట. అయితే అందుకని ఆయన ఏమంటుండంటే మరి మంచైనను వర్షమైనను రాదు అని చెప్తున్నాడు అనమాట. పడదని ప్రకటించిండు అనమాట. అయితే మరి దేవుడు ఏం చేసిండు? అక్కడ పిమ్మట యెహోవా వాక్కు ఆయన ప్రత్యక్షమైంది.
దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు అక్కడ దాగి ఉండుము, అక్కడ నువ్వు ఆ వాగు యొక్క నీరు నువ్వు తాగు. తర్వాత ఇంకో ఏమంటున్నాడు? అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజే. ఆల్రెడీ దేవుడు ఏం చేసిండంట? ఆజ్ఞాపించిండంట. సమస్తము సమకూడి జరుగుతున్నవని మన రోమా పత్రికలో మనం చూస్తాం. అట్లనే దేవుడు ఇక్కడ మరి కరువు ప్రకటించమని ఏలియా ప్రవక్తకు చెప్పినాడు. ఆయన ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కరువు వస్తే ఆయన ఏం తింటాడు? ఆయన ఏం తినడానికి ఉండదు. వర్షం లేకపోతే మనకు ఆహారం రాదు, అందరూ శ్రమలు పడవలసిందే. అప్పుడు ఈయనకు ఎక్కడి నుంచి వస్తుంది అని దేవుడు ఏం చేసిండంటే అక్కడ మరి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. ఎవరు వెళ్ళాలా? ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళాలా అని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. అయితే అక్కడ ఇంకేమంటుండు దేవుడు? అక్కడ నీళ్లు నువ్వు తాగుతావు, కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని అంటుండు. ఏం చేసిండంట? కాకులకు దేవుడు ఆజ్ఞాపించినట్ట. కాకి ఒక అన్క్లీన్ బర్డ్. అది ఇప్పుడు మరి హిందువులు చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీస్ దగ్గర ఏమేమో చేస్తారు, వాళ్ళ పేరు మీద సమాధి మీద ఏదో పెడతా ఉంటారు. అది కాకి వచ్చి ముట్టుకోవాలట. ముట్టుకుంటే ఆయన మంచి వ్యక్తి అంట, లేకపోతే ఆయన మంచి వ్యక్తి కాదు అని వాళ్ళు అంటుంటారు అనమాట. అయితే అటువంటి అన్క్లీన్ బర్డ్ని, అంటే ఏమంటారు, మురికితో ఉన్నటువంటి బర్డ్కి దేవుడు ఏం చేసిండు? ఆజ్ఞాపించిండు అనమాట. మనం అనుకుంటాం దేవుడు ఎందుకు ఇట్లా ఈ అన్క్లీన్ బర్డ్కి ఎందుకు చెప్పాలి అని మనం అనుకుంటాం. మనం ఊహించని రీతిగా దేవుడు మాట్లాడతాం. మనం అనుకుంటాం ఎప్పుడన్నా దేవుడు ఈ విషయంలో మాట్లాడుతుండొచ్చు, దేవుడు ఆ విషయంలో మాట్లాడుతుండొచ్చు, ఇట్లా మాట్లాడుతుండొచ్చు, ఈ దర్శనం వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ మనం ఊహించిన దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో మరి నేను చూసినట్లయితే ఈ దేవుడు ఇట్లా ఈ రీతిగా మాట్లాడుతుండొచ్చు అని నేను ఊహిస్తే ఎప్పుడు కూడా దేవుడు అట్లా మాట్లాడాడు కూడా. దేవునికి స్తోత్రం. అయితే మనం అనుకుంటాం దేవుడు ఇట్లా ఈ కార్యం చేయొచ్చు కదా, దేవుడు ఆ కార్యం చేయొచ్చు కదా అంటే దేవుని చిత్తంలో ఏముంది? కాకోలములకు ఆయన ఆజ్ఞాపించండు. రొట్టె మాంసము ఏలియా ప్రవక్తకు ఇయ్యాలనేసి దేవుడు ఆజ్ఞాపించండు. అది కాకోలంలోకి ఆజ్ఞాపించండు. కేరీతు వాగును ఆయనకు దాహం తీర్చడానికి పెట్టిండు అక్కడ. కనుక మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం దేవుడు ఎందుకు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని మనం అనుకుంటా ఉంటాం. దేవుని చిత్తం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మనం ఏదైతే లీస్ట్గా ఎక్స్పెక్ట్ చేసినామో అది దేవుడు మనకు ఇస్తాడు అనమాట. అయితే తర్వాత ఏమైంది? అతడు పోయి యెహోవా 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. దేవునికి స్తోత్రం. మరి ఆయన ఒక సేవకుడు. ఎవరు? ఏలియా ప్రవక్త. దేవునితో మాట్లాడేటటువంటి సేవకుడు, దేవుడు చెప్పింది చేసినటువంటి సేవకుడు, ధైర్యవంతుడు, విశ్వాసంలో ముందుకు సాగేవాడు. అయితే ఆయన ఏం చేసిండు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేనికోసం దేవుని మీద ఆధారపడ్డాడు? కాకులు వచ్చి ఆయనకు రొట్టె మాంసం ఇచ్చినప్పుడు అది ఆయన తిన్నాడు. అంటే అక్కడ మనకు ఏం అర్థమవుతుందంటే ఒక సేవకుడు దేవుని మీద ఆధారపడడం. అయితే మనం ఈనాటి సేవకులను చూస్తే వాళ్ళకు కాకోలం కాదు కదా, ఇంకా ఏదేదో ఉంటుంది వాళ్ళకు. చాలా ఇట్లా కార్పొరేట్ లెవెల్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అదే రీతిగా ఇప్పుడు చర్చెస్ కూడా అట్లా అయిపోయినాయి, కార్పొరేట్ చర్చెస్ అయిపోయినాయి. వాళ్ళకి ఏది కొదవలేదు, దేవుని మీద ఆధారపడే అవసరమే లేదు వాళ్ళకి. ఆ రీతిగా సేవ జరుగుతుంది. అయితే ఈ కేరీతు వాగు దగ్గర ఉన్నటువంటి అనుభవము ఎంతో గొప్పది. మనము 1000 ప్రసంగాలు చేయొచ్చు, 1000 ప్రసంగాలు వినొచ్చు, కానీ దేవునితో ఒక్క అనుభవము చాలా శ్రేష్టమైంది. అయితే ఈయన ఇక్కడ ఏలియా ప్రవక్త కేరీతు వాగు దగ్గర ఉండి ప్రతిరోజు కూడా మరి దేవుని కొరకు కనిపెట్టిండు. దేవుడు నాకు ఆహారం ఇస్తాడని ఆశతో కనిపెట్టిండు.
తర్వాత ఏం చేసిండు A simple act of faith produced a miracle. Faith is the step between promise and faith. Every miracle, big or small, begins with an act of obedience. అయితే మనకు మిరాకిల్ కావాలని ఇప్పుడు కాకి దానికే తినాలని ఉంటుంది. ఎక్కడైనా మాంసం పెట్టి ఉంటే అది మాంసం తీసుకొని తినాలని, పిల్లి కానీ కాకి కానీ ఇటువంటి. అయితే దానికే ఆశ ఉంటుంది, కానీ అదే తీసుకొచ్చి ఇచ్చింది ఆయనకి. అది చాలా ఆశ్చర్యం అనమాట. అది కూడా ఎక్కడి నుంచి? వేడివేడిగా ఆకాశం నుండి మరి తీసుకొని వచ్చింది. ఆయన యొక్క ఆకలి తీరింది, దాహము తీరింది. దేవునికి స్తోత్రములు. తర్వాత ఏమైంది? అక్కడ వాగు ఎండిపోయింది అనమాట, ఆ నీరు లేకుండా పోయింది. తర్వాత ఏమైంది? అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నేను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని నేడు వేడుకొనెను. ఆమె నీళ్లు తేపోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినా నేను. చాలు. అయితే ఇక్కడ దేవుడు మరి తన సేవకులకు అవసరాలు తీరుస్తుంటాడు అనమాట. ఇప్పుడు మనకు ఒక అవసరం తీరిపోయింది, మళ్ళీ మనకు డబ్బులు కానీ లేకపోతే ఇంకా ఏది కానీ ఉద్యోగం కానీ ఇటువంటి విషయాలలో మనకు దేవుడు ఏం చేస్తాడు? ఒక మార్గము మూయబడితే ఇంకొక మార్గము తెరిచే దేవుడు ఆయన. అయితే ఇక్కడ ఏమైంది? కాకోలంతో దేవుడు రొట్టె మాంసం పంపించిండు కేరితి వాగు దగ్గర. అక్కడ మరి దాహం తీరింది. తర్వాత ఏమైంది? దేవుడు ఇంకొక మార్గం తెరిచిండు. ఒక ముసలమ్మకు, విధవరాలకి దేవుడు ఏం చేసిండు? ఆజ్ఞాపించిండు. ఏమని? ఆమె అప్పము చేసి ఇయ్యాలని దేవుడు ఆమెకు ఆజ్ఞాపించిండు. మనం అనుకోవచ్చు, మనకు ఒక మిరాకిల్ జరిగిందంటే అబ్బా దేవుడు ఎంత గొప్ప మిరాకిల్ చేసిండు అని మనం అనుకుంటాం. కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా అవసరం పడుతుంది. ఆ అవసరం పట్టినప్పుడు మనం ఏం చేస్తాము? ఎట్లనో ఏమో చాలా మనకు అంటే వేదన ఉంటుంది అనమాట. దేవుడు అప్పుడైతే కార్యం చేసిండు, కానీ ఇప్పుడు చేస్తాడో చేయడో, నాకు అవుతుందో కాదో అని మనకేమవుతుంది? అవిశ్వాసం వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏలియా ప్రవక్తను చూస్తున్నాం మనము. ఇప్పుడు ఇన్ని రోజులు ఈయన పోషింపబడ్డాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా పోషింపబడాలా? అసలే అక్కడ ఆ యొక్క ఊర్లో మరి చాలా కరువు ఉన్నది, ఏమి కూడా అక్కడ లేదు, ఆశ పడలేము, ఎండి 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 చనిపోవాల్సిందే, కానీ ఇంకొక మార్గము లేదు. అయితే ఈమె కూడా, ఈ విధవరాలు కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆమెను పిలిచి ఏమంటాడు? ఒక అప్పం కోసము అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఏమంటది? యెహోవా జీవంతోడు నా దగ్గర ఏమంటది ఆమె? ఆ మాట చదవము. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. అయితే కొంచెమే ఉంది అనమాట. కొంచెం పిండి కొంచెం నూనెనే ఉంది, ఇంకా దానికి మిక్కిలి దాని తర్వాత ఏమి కూడా లేదు నా దగ్గర అని అంటది. అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్కడ మనం ముందు చదివినట్లయితే భయపడవద్దు అంటుండు. ఏమంటుండు? అప్పుడు ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని దేవుడు ఆయన ఏలియా ప్రవక్త చెప్పిండు. ఇక్కడ ఎంత గొప్ప మాట. ఆమె చిన్న అప్పం చేసి ఆయనకు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఏం చేసిండు? ఆశీర్వదించిండు అనమాట. ఆ రొట్టెను, ఆ పిండిని, ఆ రొట్టెను, ఆ నూనెను ఆశీర్వదించాడు. భూమి మీద వర్షం వచ్చే వరకు ఆ పిండి అయిపోదు, నూనె అయిపోదని అక్కడ ప్రకటించాడు. ఎట్లా ప్రకటించిండు? దేవుణ్ణి అడిగిండా ఆయన?
ఇక్కడ అడిగినట్లయితే ఏం లేదు. దేవా మరి నేను ఈమెను ఆశీర్వదిస్తా, ఈమెకు కొంచెమే ఉందంట, మరి నువ్వైతే ఆమెకు ఇయ్యాలని నువ్వు సెలవిచ్చినావు కరెక్టే, కానీ ఇప్పుడు ఆమె మాత్రం ఏమి లేదు కదా ప్రభా, మరి నేను ఇట్లా ఆశీర్వదిస్తాను దేవుడిని అడిగిండా? అడగలేదు. ఆయన విశ్వాసంతో ప్రకటించేసిండు. ఏమని ప్రకటించిండు? భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఈ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. దేవుడు సెలవిచ్చినట్టు ఇక్కడ లేదు, కానీ ఆయన విశ్వాసంతో పలుకుతున్నాడు అన్నమాట. మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలి? ఇప్పుడు జాబ్ రాలేదు ఇంతవరకు, మరి మనము అది ఏమంటారు ఎంట్రన్స్ అది రాయాలా, రిటర్న్ ఎగ్జామ్ రాయాలా, తర్వాత ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది, రౌండ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే అది చాలా టఫ్. ఆ ఉద్యోగం రావాలంటే మనకు దొరకడం చాలా కష్టం. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, మరి రిజర్వేషన్ లేని వాళ్ళు ఇటు పోవాలా అని. మనకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలా? దేవుని మీద మనము ఆధారపడాలి. ఎట్లా ఆధారపడాలా? ఇప్పుడు విశ్వాసము మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఆయన ఏమంటుండు? యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అంట. యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అక్కడ లేదు, కానీ ఆయన చెప్పేస్తున్నాడు. మనం కూడా ఉద్యోగం వచ్చేసింది అని చెప్పాలి. మనం కూడా ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉన్నది, ఆమెకు డెలివరీ మంచిగా అవుతుంది అని మనం విశ్వాసంలో ముందే పలకాలి. అప్పుడు మనకు ఆ డెలివరీ మంచిగా అవుతుంది. ఏ విషయమైనా కానీ అంటే దేవుని చిత్తానుసారమైందే. మనకి ఏది పడితే అది మన ఇష్టానుసారంగా మనం చేస్తే అది అట్లా కాదనమాట. కాబట్టి మనము ఏలియా ప్రవక్తను చూస్తున్నాం. ఆయన విశ్వాసంతో ఇశ్రాయేలీయులైన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అని అన్నాడు అనమాట. అయితే ఇంకా అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చారు. వాళ్ళకి అనేక దినములు భోజనము వచ్చిందనమాట. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే దీని తర్వాత మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆమె కుమారుడు అనారోగ్య పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ కుమారుడు స్వస్థత నొందుతాడు. తర్వాత మనము ఇంకొక దగ్గర ఇప్పుడు 3 సంవత్సరాలు ఏలియా ప్రవక్త మరి వర్షం రావద్దు అని అంటే వర్షం రాకుండా ఉంటుంది. ఆ మాట మనము ఇదేంటి యాకోబు పత్రికలో చూస్తాం. యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు, భూమి మీద వర్షం రాలేదన్నమాట. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అంటే ఏలియా ఎవరంట? ఏలియా ఎటువంటి వాడంట? మన వంటి స్వభావం గలవాడే. ఏలియా ఎవరు? దేవదూత కాదు. ప్రవక్తలు ప్రార్థన చేస్తేనే అవుతుంది, మనం ప్రార్థన చేస్తే కాదు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏమున్నది? మన వంటి స్వభావం గలవాడు ఏలియా ప్రవక్త. ఆయన ప్రవక్త అని దేవుడు బిరుదిచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే ఆయన దేవునితో ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు, దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయన మరణం రుచి చూడకుండా ఆరోహణమైపోయాడు. అలాంటి ధన్యుడు అన్నమాట. ఎవరు? ఏలియా ప్రవక్త. కాబట్టి మనం అనుకుంటాము ఏలియా ప్రవక్తనే అట్లా వెళ్ళిండు, ఏలియా ప్రవక్తకే దేవుడు అన్ని రివీల్ చేసిండు, మనకేం రివీల్ చేయడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరిని ఒకటే తిరిగి ప్రేమిస్తాడు అని మనం గ్రహించాలి. సో మన వంటి ఆ స్వభావం గలవాడే ఏం చేసిండు? 3.5 సంవత్సరాలు వర్షం రావద్దంటే వర్షం రాలేదు. అయితే ఇప్పటివరకు మనం ఏం చూసుకున్నాము? వర్షం రాలేదు. రాకుంటే ఏం పరిస్థితి అయ్యింది, ఆయన ఎక్కడికి వెళ్ళిండు, ఆయన ఎట్లా పోషింపబడ్డాడు, అది మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూసుకుందామంటే వర్షం రావడం చూసుకోవాలి. అది 18వ అధ్యాయము
అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఆ, 41 నుంచి చదవాలి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చెయ్యుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చెయ్యబోయెను. కాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మేరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. చాలు. అయితే ఇక్కడ దేవుడు ఆయనకు బయలుపరుస్తాడు. ఏమని బయలుపరుస్తాడు అంటే, నేను వర్షం ఇస్తాను, వర్షము నేను ఇస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తాడు అనమాట. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తాడు, దేవుడు ఎప్పుడైతే సెలవిస్తాడో వెంటనే ఏలియా ప్రవక్త ఏమంటుండంటే, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అంటుండు. అంటే ఆయన స్మెల్ చేస్తున్నాడు అనమాట, వర్షం వస్తుంది ఇంకా అని ఆయన స్మెల్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మరి నీవు పోయి భోజనం చేయమని అహాబ్ రాజుతో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఈయన ఏం చేసిండు, అదే పర్వతం మీద ఆయన మోకాళ్ళుండి, కర్మేల్ పర్వతం మీద ఆయన మోకాళ్ళుండి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ వర్షం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తుండు భారంతో. అయితే ఏమని చేస్తున్నాడు చూడండి ఇక్కడ. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం, దాసుని పిలుస్తున్నాడు. ఫస్ట్ ఏం చేసిండు ఆయన, ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ముఖము నేల మీద పడ్డాడు, ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొని భారంతో మనం ప్రార్థన చేస్తాము. ఎటువంటి ప్రార్థన చేస్తాము, ఎప్పుడన్నా మనకు కన్నీరు వచ్చిందా? మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు బాగలేకపోయినా మన పరిస్థితులు బాగలేవంటే, మనకేదైనా రోగం ఉందంటే అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం. కానీ మరి మనం వేరే వాళ్ళు బాధపడుతున్నారు, చాలా సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు బాగుపడతలేరు, మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే మనకు భారము రానే రాదు. వాళ్ళ రక్షణ లేదనంటే మనం వారి కోసం భారంగా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం మనం. అయితే మనం ఏం చేస్తాము, వాళ్ళు బాగలేకపోతే నాకేం చేసేది ఉన్నది, ఏదో ఇక ఏమైనా అనుకుంటారని పోయి తెలిసిన వాళ్ళు కనుక వెళ్ళి అక్కడ చూసి రావడం జరుగుతుంది. అంతవరకే కానీ మరి వాళ్ళ విషయంలో మనం భారంగా మనం ప్రార్థన చేయడం లేదు, మనం అన్నీ చూసి చూడనట్టుగానే ఉంటున్నాం. అయితే ఇక్కడ మరి ఈయనకు అంత కన్నీరు కార్చి అంత భారంతో నేల మీద పడి ప్రార్థన చేయాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన చేయకపోయినా దేవుడు ఆయనను పోషిస్తాడు. కానీ ఈయన అక్కడ వర్షం పడలేదు, ప్రజలందరూ కూడా మరి ఆకలితో అలమటించిపోతున్నారు బాధ, మరి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలని బాధతో భారంతో ఆయన ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అక్కడ పనివాడు ఉన్నాడు. ఆ పనివాడిని ఏమన్నాడు, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడు. ఏమంటుండు, ప్రార్థన చేసుకుంటా సముద్రం దిక్కు చూడు అంటుండు. వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. అయితే ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పోయి చూస్తున్నాడు సముద్రం వైపు, మళ్ళీ వచ్చేస్తున్నాడు. అయితే ఈయన అంటుండే వర్షం వస్తుంది చూడు చూడు అంటున్నాడు. అంటే పోయి ఏం లేదు అంటున్నాడు. మనం కూడా మరి విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ఏం కాలేదు. కొంతమందికి ఎట్లుంటుందంటే భయంకరమైన నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. నేను ప్రార్థన చేస్తామా, మరి నువ్వు విశ్వాసం పెట్టు, కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తా అంటే ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత తక్కువ ఏంటంటే ఏం తక్కువ కాలేదంటే ఏమంటారు, ఏం తక్కువ కాలేదు, అసలు కానే లేదు, ఏమీ రాలేదు, ఏమీ కాలేదు అంటారు. అంటే నువ్వు నమ్మితే కదా. మనం ఏం చేయాలా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. మన నిరీక్షణ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అవన్నీ పొంది ఉన్నామని విశ్వసించాలని వాక్యం చెప్తుంది. అయితే మనం పొంది ఉన్నామని ఇప్పుడు ఈయన వర్షం వస్తుంది, ఇప్పుడు గ్యారంటీగా వస్తుంది అని ఆయన ఏమంటున్నాడు, వెళ్ళి చూడు అంటున్నాడు.
ఆ అబ్బాయిని వెళ్ళి చూడు ఎన్నిసార్లు వెళ్ళి చూడాలా? 7 మార్లు వెళ్ళాలి. 7 మార్లు వెళ్ళిండు ఆ పిల్లవాడు కూడా విసుకోకుండా వెళ్ళిండు. ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్లకుండా వర్షం నేను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపాను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక అహాబు రథమికి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ ఏమైంది? వర్షము, ఆకాశం మేఘములతో గాలి వాన అన్ని కారుగమ్మైనంటే చీకటి అయిపోతుంది, మబ్బు ఒకలాంటి బ్లాక్ అయిపోతుంది అక్కడ స్కై. పెద్ద వర్షం వచ్చేసి దేవునికి స్తోత్రములు. అంటే ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు ఏం కనబడతలేదు, వర్షం వచ్చినట్టు తెలుస్తలేదు. అయినా కానీ ఆయన ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి చూడు, ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిండు, నేను మళ్ళీ వర్షం ఇస్తాను. దేవుడు మాట ఇచ్చిండు కాబట్టి ఆ వాగ్దానం పెట్టి మనం ప్రార్థన చేయాలి. మొదటగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసినప్పుడు, సపోజింగ్ ఎగ్జాంపుల్ ఒకటి, మనకు ఉద్యోగం రావాలనుకోండి, ఉద్యోగం రావడం లేదు, ఎన్ని చేసినా కానీ రావడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేయంగా నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. నేను నీకు ఉద్యోగం ఇస్తా అని వాగ్దానం ఇస్తాడు. మనం ఏం చేయాలా? మనం ఎప్పుడు వస్తుందా, ఎక్కడి నుంచి ఇస్తాడా దేవుడు అని మనం ఎదురు చూడాలి. మనం ఎదురు చూడం. ప్రార్థన చేసినాం, దేవుడు ఇస్తానన్నాడు, కానీ ఏమో ఇంకా కాలేదు కదా అంటాం. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రాలేదు కదా అంటే నువ్వు విశ్వాసం పెడితే కదా. దేవుడు ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు పొంది ఉన్నావని నమ్మి ప్రార్థన చేయమన్నాడు. కానీ మనం పొంది ఉన్నామని మనం చేయము. ఈ ప్రభా అని అడుగుతుంటాం. విశ్వాసంలో చాలా వెనుకబడి ఉన్నాం. కొంతమంది మంచి విశ్వాసం ఉంటుంది చాలామందికి, కొంతమందికి ఏమో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేదు కనుక ఎంతోమంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేకపోతుంది. కాబట్టి మనము దేవుని మీద మనం ఏం చేయాలా? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మన తండ్రికి మనం చెప్తాం, డాడీ నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఫలానా కావాలని మనం చెప్తే డాడీ ఏం చేస్తాడు? తెచ్చిస్తానని చెప్తే మనం ఏం చేస్తాం? డాడీ మీద విశ్వాసం పెడతాం. మా డాడీ ఎట్లన్నా తెచ్చిస్తాడు నాకు అని. మరి డాడీ కంటే గొప్పవాడు కదా దేవుడు ఇయ్యడా నీకు? దేవుడు ఇస్తాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? మనం విశ్వాసం పెడతలేము. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? విశ్వాసంతో అది వర్షం వస్తుందని ఆయన విశ్వసించి ఆయన 7 సార్లు పొమ్మని చెప్పినప్పుడు 7 సార్లు పోయినప్పుడు పెద్ద గాలి వాన మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన మరి వర్షం పడాలంటే పడ్డది, పడొద్దు అంటే పడలేదు. కాబట్టి మన ప్రార్థన ఎట్లుంది? ఇప్పుడు కార్యం చూసే ప్రార్థనలాగా ఉందా, కార్యం చూడని ప్రార్థనలాగా మనది ఉందా? కాబట్టి మనం ఆలోచించుకోవాలా. ఈ వాక్యము మరి ఎంతో మరి మన ఆత్మల నిమిత్తమై మేలు కలగాలనేసి మరి నేను ఈ ఒక వాక్యం ముగిస్తున్నా. ఒక చిన్న పాట పాడి మరి రొట్టె అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. రొట్టె అంటే మరి దేవుడు మనకు మరి ఆయన శరీరం మనకి ఇచ్చినాడు. మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని దేవుడు చెప్పినాడు. అయితే ఆ రొట్టె మరి ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి ఈ పాట నాకు ఎంతో నచ్చింది. ఒక వచనం నేను పాట పాడి నేను ముగిస్తాను. तू मेरी जीवन की रोटी है, तू मेरी जीवन का पानी है, तू मेरे जीवन की रोटी है, तू मेरे जीवन का पानी है। खाता रहूं पीता रहूं, खाता रहूं पीता रहूं, तेरी ही महिमा गाता रहूं। तू मेरे जीवन की रोटी है, तू मेरे जीवन का पानी है, तू मेरे जीवन की रोटी है, तू मेरे जीवन का पानी है। मुझको मिली है जिंदगानी है, मुझको मिली है जिंदगानी है, तेरी ही दी कुर्बानी है, तेरी ही दी कुर्बानी है। तूने मुझे नया जीवन दिया,
निशानी है। तूने मुझे नया जीवन दिया, तेरी लहू की ये निशानी है। तू मेरे जीवन की रोटी है, तू मेरे जीवन का पानी है। तू मेरे जीवन की रोटी है, तू मेरे जीवन का पानी है। खाता रहूं पीता रहूं, खाता रहूं पीता रहूं, तेरी ही महिमा गाता रहूं। तू मेरे जीवन की रोटी है, तू मेरे जीवन का पानी है। హల్లెలూయా అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి పాదాలకు స్తుతి స్తోత్రములు తండ్రి. చక్కని వర్తమానాన్ని అయినా ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. అయ్యా మా మేలు కొరకునైనా ఇవన్నీ రాయబడి ఉన్నాయని కొరింథీ రాసిన పత్రికలో మేము చూస్తున్నాం తండ్రి. మా మేలు నిమిత్తమే మీరు రాయబడి ఉంచినారు ప్రభా. అందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క హృదయాలను తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. వినినటువంటి వాక్యమునైనా ఎవరైతే ఏ బిడ్డలైతే వింటున్నారో ప్రభా అయ్యానైనా మరి వాళ్ళ లోపల మీరు ఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ లోపల మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలనైనా ఎక్కువగా నీ వైపు మల్లుకొని తను నీ మీద ఆధారపడటకు మీరు సహాయం చేయండి ప్రభా. ఏలియా ప్రవక్త ఏ రీతిగా అయితే నీ మీద ఆధారపడ్డాడో తండ్రి, విశ్వాసంతో ఏ రీతి అయితే ప్రార్థన చేసినాడో ప్రభా అలాంటి ప్రార్థన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవమా నీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాయన. అయ్యా మీ చిత్తమైతే మరొకసారి మేము ఈ రీతిగా కూడుకొని అయ్యానైనా మరి నా తండ్రి వాక్యం ధ్యానించుకోవటకు మీరు సహాయం చేయగలరని ఈ కొద్ది మానవులు మా ప్రభు నీ ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.